నమస్కారం వనక్కం వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ మిత్ర విత్ కావ్య. మన ఈ జర్నీలో నా మొదటి అడుగు ఈ వీడియోతో స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు మనం శతాబ్దాలుగా ఉన్న ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్ గురించి తెలుసుకుందాం. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి మిల్లెట్స్, చిరుధాన్యాలు. ఈ అద్భుతమైన మిల్లెట్స్ మనకి ఆరోగ్యానికే కాదు భూమికి కూడా చాలా మంచిది. వీటిని మన ఆహారంలో ఎందుకు చేర్చుకోవాలో చూద్దాం రండి. మిల్లెట్స్ అంటేనే న్యూట్రిషనల్ పవర్ హౌసెస్ అంటారు. ఎందుకో తెలుసా? అవి రిచ్ ఇన్ న్యూట్రియన్స్, హై ఇన్ ప్రోటీన్స్ అండ్ ఫైబర్స్ కాబట్టి. అందుకే మన ఛానల్లో ఈ మిల్లెట్స్తో కొన్ని రెసిపీస్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా ఆరోగ్యంతో పాటు మీ ఆరోగ్యం కూడా నాకు చాలా ఇంపార్టెంట్ కదా. మరి ఈ వీడియోని చూసి ఒక్కరైనా ట్రై చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు మన రెసిపీ అరికెల క్యారెట్ జావా. ఈ జావా తాగటం వల్ల మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే రుచికి రుచి. కాబట్టి ఈ జావాకి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్. క్యారెట్స్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కదా, క్యారెట్స్ని ఇలా చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న క్యారెట్స్ని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో బాయిల్ చేసుకోవాలి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని. క్యారెట్ సాఫ్ట్ అయ్యేంతవరకు. అందులో మనం రాత్రంతా నానబెట్టుకున్న అరికెలను తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఖచ్చితంగా అరికెలను రాత్రంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టిన అరికెలను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు బాయిల్ అయిన క్యారెట్ని తీసి బౌల్లో వేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన క్యారెట్స్ని పక్కకు పెట్టుకొని ఆ వాటర్ని కింద పడేయకూడదు. బాయిల్ అయిన క్యారెట్స్ వాటర్లోని ఈ మనము గ్రైండ్ చేసుకున్న మిల్లెట్స్ కన్సిస్టెన్సీ ఉంది కదా, దాన్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలిపేసేయండి. ఇప్పుడు మనము పక్కకు తీసి పెట్టుకున్న బాయిల్డ్ క్యారెట్స్ని మిక్సీ జార్లో వేసి ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న కన్సిస్టెన్సీని మనం ఆల్రెడీ స్టవ్ మీద ఉన్న అరికెల జావాలో ఇది కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా యాడ్ చేసుకొని బాగా కలిపేసేయండి. ఇవి రెండు బ్లెండ్ అయ్యేటప్పుడు ఒక సూపర్ కలర్ వస్తుంది. చూస్తున్నారా క్యారెట్ అండ్ అరికెలు ఎలా కలిసిపోతున్నాయో? ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 10 minutes బాగా కుక్ చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి అండ్ కుక్ చేసుకుంటూ ఉండాలి. చేశాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని, ఇప్పుడు నేను దీంట్లో చియా సీడ్స్, అలాగే వాటర్మిలన్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా చాలా అంటే చాలా మంచిది మన హెల్త్కి. చూసారు కదా, వాటర్మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ యాడ్ చేసుకున్నాను. దీన్ని ఇలాగే మనం సర్వ్ చేసి హ్యాపీగా తినేయచ్చు. అండ్ మన టమ్మీ కూడా ఫుల్గా అయిపోతుంది. ఎలా ఉంది ఈ క్యారెట్ అరికెల జావా? నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు వాయిస్ మిత్ర విత్ కావ్య.